గెలుపుని ఆర్సీబీ నోట్లో నుండి లాక్కొని మరీ ఎంఐ చేతిలో పెట్టేసినంత పనిచేశారు హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ. ముందుగా టాస్ గెలిచిన ఎంఐ బౌలింగ్ చూస్ చేసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి టాప్ ఆర్డర్ నుండి అయితే మంచి స్టార్ట్ అయితే వచ్చింది. కోహ్లీ, పడిక్కల్ మధ్య వచ్చిన 97 పరుగుల పార్ట్నర్షిప్ గేమ్ చేంజింగ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో మనం వింటేజ్ కోహ్లీని చూసాం. కేవలం 29 బాల్స్లోనే 50 కంప్లీట్ చేసిన కోహ్లీ తన టీ20 కెరియర్లోనే 13,000 మార్క్ని అందుకున్నాడు. తనకి తోడు పడిక్కల్, కెప్టెన్ రజత్ పటిదార్ రెచ్చిపోవడంతో స్కోర్ 221కి చేరింది. 222 టార్గెట్తో చేస్లోకి దిగిన ఎంఐ స్టార్టింగ్ 10 ఓవర్స్లో చేసింది 84 మాత్రమే. ఎప్పుడైతే సూర్య అవుట్ అయ్యారో అప్పుడు ఎంఐ ఫేటే మారిపోయింది. అప్పుడు క్రీజ్లోకి వచ్చాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. రావడంతోనే బౌలర్స్పై సిక్సర్ల వర్షం కురిపించారు. తనకి తోడు మరో ప్లేయర్ తిలక్ వర్మ అయితే ఏకంగా పరుగుల వరద సృష్టించారు. వీరిద్దరి దెబ్బకి 48 బాల్స్లో 123 నుండి 30 బాల్స్లో 65కి దిగి వచ్చింది టార్గెట్ స్కోర్. అంటే కేవలం 3 ఓవర్స్లోనే 58 పరుగులు చేసింది ఎంఐ. జస్ట్ 34 బాల్స్లోనే 89 పరుగుల పార్ట్నర్షిప్ వీరి సొంతం. సో మ్యాచ్ ఆల్మోస్ట్ ఎంఐదే అనుకున్నప్పుడు 17th ఓవర్లో భువీ తిలక్ వర్మని, 18th ఓవర్లో హేజిల్వుడ్ హార్దిక్ పాండ్యాని అవుట్ చేసి మ్యాచ్ని ఆర్సీబీ వైపు తిప్పేశారు. ఎంఐ లాస్ట్ మ్యాచ్లోనూ ఇదే ఫైట్ స్పిరిట్ చూపించినప్పటికీ గెలుపు రాలేదు. సేమ్ ఈ మ్యాచ్లోనూ అదే రిపీట్ అయింది. ప్లే ఆఫ్స్ అవకాశాలు అయితే కష్టతరంగా మార్చుకుంది. మీరేమంటారు? ఎంఐ ప్లే ఆఫ్స్కి వెళ్తుందా? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.